హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ప్రో తెలుగు. ఈ వీడియోలో మనము ఇండియన్ ఎకానమీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాము. ఎక్కడెక్కడైతే ఎక్స్ప్లెనేషన్ అవసరం అవుతుందో అక్కడ నేను మీకు వివరించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాను. ఓకేనా? వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. మనకు యుఎన్ఓ అనేది 17 గోల్స్ అనేది ప్రవేశపెట్టింది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. వీటినే ఎస్డిజి అని కూడా అంటారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. రెండో క్వశ్చన్ ఫ్రెండ్స్. నీతి ఆయోగ్ ఏర్పాటు చేయబడిన తేదీ. మనకు ప్లానింగ్ కమిషన్ అని ఒక డెవలప్మెంటల్ ఆర్గనైజేషన్ ఉంది ఇండియాలో. దాన్ని రీప్లేస్ చేస్తూ నీతి ఆయోగ్ అనేది ఏర్పడింది. ఇది 2015 జనవరి 1వ తేదీన ఏర్పడింది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మనకు ప్రీవియస్లో కూడా ఎగ్జామ్స్లో అడిగారు. తర్వాత మూడో క్వశ్చన్కి వెళ్దాము. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రధానంగా జరిగిన సంవత్సరమును గుర్తించండి. ఎల్పిజి అంటామన్నమాట. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మనకు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మనకు ఎల్పిజి సంస్కరణలు అనేవి జరిగాయి. భారత ఆర్థిక వ్యవస్థలో ఈ ఎల్పిజి సంస్కరణలే చాలా కీలకమైనవి అని మనకు ఎకానమిస్టులు చెప్తూ ఉంటారు. సో అది జరిగినటువంటి సంవత్సరం మనకు ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. 1991 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వి విల్ గో టు ఫోర్త్ క్వశ్చన్. భారీ పరిశ్రమలు అంటే హెవీ ఇండస్ట్రీస్. హెవీ ఇండస్ట్రీస్. భారీ పరిశ్రమలు అను ప్రాధాన్యత అంశము ఈ పంచవర్ష ప్రణాళికకు సంబంధించినది. క్వశ్చన్ ఏంటి? భారీ పరిశ్రమలు అను ప్రాధాన్యత అంశము ఈ పంచవర్ష ప్రణాళికకు సంబంధించింది. 4వ పంచవర్ష ప్రణాళిక అంటే 5-year ప్లాన్. FYP అంటే 5-year ప్లాన్. 4th 5-year ప్లాన్, 3rd 5-year ప్లాన్, 2nd 5-year ప్లాన్, ఫస్ట్ 5-year ప్లాన్. హెవీ ఇండస్ట్రీస్ మనకు ఎప్పుడు లక్ష్యంగా పెట్టుకున్నారంటే 2వ పంచవర్ష ప్రణాళిక. ఓకేనా ఫ్రెండ్స్? ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాము. ఆపరేషన్ ఫ్లడ్ పితామహులుగా వీరు చెప్పబడుతున్నారు. ముందు ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఏంటో తెలియాలి మనకు. హరిత విప్లవం తెలుసు కదా, అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి మనం తీసుకున్నటువంటి చర్యల్ని హరిత విప్లవము అంటారు. అలాగే పాల ఉత్పత్తిని పెంచడానికి మనం తీసుకున్నటువంటి చర్యల్నే శ్వేత విప్లవము అంటారు, వైట్ రెవల్యూషన్. ఈ వైట్ రెవల్యూషన్కే మరొక పేరు ఆపరేషన్ ఫ్లడ్. ఓకేనా? దీనికి పితామహులు ఎవరు అని అడుగుతున్నారు మన క్వశ్చన్. ఎంఎస్ స్వామినాథన్, నార్మన్ బోర్లాగ్, వర్గీస్ కురియన్, శ్యామ్ పిట్రోడా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వర్గీస్ కురియన్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎకానమీ చదివేటప్పుడు మనకు ఎక్కువగా నెంబర్స్తోనే క్వశ్చన్లు అడుగుతారు. అంటే ఇయర్స్ కానీ, డేట్స్ కానీ, ఫుల్ ఫామ్స్ కానీ, ఈ 3 మనకు చాలా ఇంపార్టెంట్ అవుతాయి అన్నమాట దేంట్లో, ఎకానమీకి సంబంధించిన ప్రశ్నల్లో. ఓకే, మనం జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ ఇవి చదివినట్టుగా ఎకానమీ చదవకూడదు. ఎకానమీ అనేది ఒక సపరేట్ వరల్డ్ అనమాట. దాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎక్కువ ఫోకస్ చేయాల్సింది నెంబర్స్, అంటే ఇయర్స్ కానీ, పర్సంటేజెస్ కానీ ఇవి అడుగుతూ ఉంటారు. ఓకే, నౌ 6th క్వశ్చన్. వ్యవసాయ విధానాలలో విటికల్చర్ దీనికి సంబంధించినది. పూల తోటలు, తేనెటీగలు, పట్టుపురుగులు, ద్రాక్ష తోటలు. విటికల్చర్ అనగా ద్రాక్ష తోటలు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నౌ విల్ గో టు 7th క్వశ్చన్. జీడిపి పూర్తి రూపం ఏమిటి అని అడిగాడు. గూడ్స్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గూడ్స్ డైనమిక్ ప్రాసెస్, గ్రేటర్ డొమెస్టిక్ ప్రోడక్ట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇది కూడా మనకు ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ఎవరు? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి మనం తీసుకున్నటువంటి చర్యలనే హరిత విప్లవము, గ్రీన్ రెవల్యూషన్ అంటాం. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? సి సుబ్రహ్మణ్యం, ఎంఎస్ స్వామినాథన్, నార్మన్ బోర్లాగ్, రాక్ ఫెల్లర్. గ్రీన్ రెవల్యూషన్కి వరల్డ్ వైడ్ పితామహుడు ఎవరు అని అడిగితే మన ఆన్సరు నార్మన్ బోర్లాగ్ అవుతుంది.
ఒకవేళ గ్రీన్ రెవల్యూషన్కి ఇండియా తరపున అంటే భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. ఈ రెండిటికి ఉన్నటువంటి తేడాను గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. మోనోపోలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఎంఆర్టీపీ యాక్ట్ 1969 యొక్క లక్ష్యము ఏమిటి? విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించుట, ఉచిత వాణిజ్య ఒప్పందాల్ని ప్రోత్సహించుట, పరిశ్రమల్లో ఏకస్వామ్యాన్ని ప్రోత్సహించుట, ఏకస్వామ్యాల్ని నియంత్రించుట. ఎంఆర్టీపీ యాక్ట్ అంటే ఏంటంటే మనకు సంపద అంతా కూడా ఒకరి దగ్గరే ఉండకూడదు, కొంతమంది వ్యక్తుల దగ్గరే కేంద్రీకృతం అయిపోకూడదు. దేశంలోని ప్రజలందరి దగ్గర కూడా అది డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి. అలా జరగడానికి తీసుకున్న చర్యలను వివరించేదే మోనోపోలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఏకస్వామ్యం అంటే మోనోపోలీస్ని నియంత్రిస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు అమ్మాలనుకో, ఒక వస్తువు, ఈ వస్తువును అమ్మడానికి గవర్నమెంట్ దగ్గర ఒకడు మాత్రమే పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఇంకా సెకండ్ వ్యక్తి కానీ థర్డ్ వ్యక్తి కానీ ఇంకెవరు అమ్మడానికి లే, వీడు మాత్రమే ఆ వస్తువును అమ్మగలడు. అప్పుడు ఏమవుతుంది, వీడు ఎంత చెప్తే ఆ వస్తువుకు రేట్ అంతే అనమాట. దీన్నే మోనోపోలీ అంటారు, ఏకస్వామ్యము అంటారు. ఇలా ఉండకూడదు. ఒకడు చెప్పినట్టుగానే రేట్లు అనేవి పెరుగుతూ వెళ్తే వాడు మాత్రమే డెవలప్ అవుతాడు. కాబట్టి మిగిలిన వ్యక్తులు కూడా పార్టిసిపేషన్ ఉండాలి ఆర్థిక వ్యవస్థలో అని చెప్పేదే ఎంఆర్టీపీ యాక్ట్ అనమాట. కాబట్టి దీని లక్ష్యం ఏంటంటే ఏకస్వామ్యాన్ని నియంత్రించుట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ 10. 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష నిష్పత్తి భారతదేశంలో ఈ విధంగా ఉంది. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు అని అడుగుతున్నాడు. 945, 921, 980, 943. మన ఆన్సర్ ఏంటంటే 943. ఆల్రెడీ చాలాసార్లు ఎగ్జామ్స్లో వచ్చింది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాము. నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఒక్కోసారి ఈ ఫుల్ ఫామ్ కూడా అడుగుతాడు, అందుకే నేను ఫుల్ ఫామ్ కూడా రాశాను. ఇది నేర్చుకోవాలి మీరు. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇది మనకు 1982లో ఏర్పడింది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా నాబార్డ్ అనేది ఏర్పడింది అని అడుగుతున్నాడు. రంగరాజన్ కమిటీ, గాడ్గిల్ కమిటీ, శివరామన్ కమిటీ, దత్తాత్రేయ కమిటీ. ఇలా కమిటీల మీద కూడా మనకు ఎకానమీలో క్వశ్చన్లు ఇస్తారు. నాబార్డ్ అనేది శివరామన్ కమిటీ గారి రికమెండేషన్ల ఆధారంగా ఏర్పడింది. ఓకేనా ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాము. 1969 జూలై 19న తొలిసారి బ్యాంకుల జాతీయకరణ జరిగినప్పుడు ఎన్ని బ్యాంకులు జాతీయకరణం చేయబడ్డాయి? 1969లో మనకు బ్యాంకుల నేషనలైజేషన్ అంటే జాతీయకరణ అనేది జరిగింది. అప్పుడు ఎన్ని బ్యాంకులు నేషనలైజ్ చేశారంటే 14 బ్యాంకులు నేషనలైజ్ చేశారు. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొదటి స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE. ఇది ముంబైలో డాష్ సంవత్సరంలో ఏర్పడింది. 1875, 1891, 1901, 1923. దీని కరెక్ట్ ఆన్సర్ 1875. 1875లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఏర్పడింది. ఇండియాలో ఇదే ఫస్ట్ ఎక్స్చేంజ్. ఓకే, స్టాక్స్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ GSTని ఆమోదించిన తొలి రాష్ట్రం ఏది? కర్ణాటక, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం. మనము ఈ 3 పెద్ద రాష్ట్రాల్లో ఏదో ఒకటి ఉంటుంది అనుకుంటాము, కానీ ఆన్సర్ ఏంటంటే అస్సాం ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 15వ క్వశ్చన్. ఆర్థిక రంగంలో SEZ అనగా ఏమిటి? స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్, స్పెషల్ ఎకానమిక్ జోన్, స్పెషల్ ఎక్స్పెండిచర్ జోన్, స్పెషల్ ఎక్స్పోర్ట్స్ జోన్. సెజ్ అనగా స్పెషల్ ఎకానమిక్ జోన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్వతంత్ర భారతదేశానికి తొలి ఆర్థిక మంత్రి ఎవరు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అబుల్ కలాం ఆజాద్, రాజేంద్ర ప్రసాద్, షణ్ముగం శెట్టి, YB చవాన్. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే షణ్ముగం శెట్టి గారు ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ మన ఇండియాకు. అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 17. భారతదేశ జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయంగా అంచనా వేసిన తొలి వ్యక్తి ఎవరు? మనకు భారతదేశ జాతీయ ఆదాయాన్ని తొలిసారి అంచనా వేసిన వ్యక్తి ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ గారు. అయితే
క్వశ్చన్లో మీకు ఒకవేళ శాస్త్రీయంగా అంటే టెక్నికల్గా సైంటిఫిక్గా ఫస్ట్ టైం ఎవరు అంచనా వేశారు అని అడిగారు అనుకోండి, అప్పుడు మన ఆన్సరు వికేఆర్వి రావు అవుతుంది. వరద రాజారావు గారు. ఓకే, వికేఆర్వి రావు గారు గుర్తుపెట్టుకోండి. తేడా అర్థమైంది కదా. ఫస్ట్ ఎవరు అంచనా వేశారు నేషనల్ ఇన్కమ్ని అంటే దాదాబాయి నవరోజీ. ఫస్ట్ టైం సైంటిఫికల్గా ఎవరు అంచనా వేశారంటే వికేఆర్వి రావు గారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. క్రింది వానిలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు రచించిన గ్రంథం ఏది ఎకానమిక్స్ సంబంధించి? ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ ఎకానమీ, సోషలిజం అండ్ ఎకానమీ, ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు రాశారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. భారతదేశ మొదటి పంచవర్ష ప్రణాళిక అంటే ఫస్ట్ 5-year ప్లాన్ దీనికి ప్రాధాన్యత ఇచ్చింది? వ్యవసాయం, పరిశ్రమలు, పేదరిక నిర్మూలన, సుస్థిర అభివృద్ధి. ఫస్ట్ 5-year ప్లాన్ దేనికి ఇచ్చిందంటే వ్యవసాయానికి ఇచ్చింది. క్వశ్చన్ నెంబర్ 20, లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ క్లాస్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అమలు చేయబడిన తేదీ అని అడుగుతున్నాడు. 2 February 2006, 26 January 2007, 2 October 2005, 15th August 2008. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 2 February 2006. ఇవి ఫ్రెండ్స్ ఎకానమిక్స్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఓకే, మీకోసం నేను ఒక ఎక్సర్సైజ్ క్వశ్చన్ అనేది ప్రిపేర్ చేశాను, చూద్దాం. పోలో లేదా చౌగాన్ ఆడుతూ మరణించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? పోలో అనేటువంటి ఆట ఉంది కదా, దాన్ని ఆడుతూ చనిపోయినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని అడుగుతున్నారు. బాల్బన్, ఐబక్, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఇబ్రహీం లోడి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో నాకు కామెంట్లలో తెలియజేయండి. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఉపయోగపడితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఇలాంటి మంచి క్వశ్చన్లు, మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటాను. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.